పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళిత కుటుంబాలను వెలివేసిన వారిని అరెస్టు చేయాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరంలోని ఆయన ఇంటి వద్ద ఇవాళ ఉదయం నుంచి దీక్షకు పూనుకున్నారు. గరగపర్రు దోషులను అరెస్టు చేసే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన ప్రకటించారు. మరోవైపు హర్షకుమార్ తనయుడు శ్రీరాజును అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులతో శ్రీరాజు దళిత నేతలు వాగ్వాదానికి దిగారు. వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని దళిత నేతలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో హర్షకుమార్ ఇంటి దగ్గర ముందస్తుగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. తీసుకోవాలన్న గరగపర్రు విలేజెస్ ముందు దోషులను అరెస్ట్ చేయాలి. దోషులను అరెస్ట్ చేయడానికి మొత్తం వ్యవస్థనంతా ప్రభుత్వం ఆడుతుంది. చంద్రబాబు డీజీపీ అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ఇటువంటి పనులకు వత్తాసు పలుకుతున్నాడు. పచ్చకొండ వేసుకున్నాడు, పచ్చ చొక్కా వేసుకున్నాడు డీజీపీ అని. ఆయనకి 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్. ఇటువంటి అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు. అంటే రాజ్యాంగ పరిధిగా మీరు ప్రవర్తించండి. రాజ్యాంగంలో చట్టంలో ఖచ్చితంగా ఉంది. వెలివేసిన 24 గంటల్లో ఆ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించాలి. వెంటనే మెజర్స్ తీసుకోవాలి. అటువంటిది 2 నెలలు అయిపోయినా బాహ్య ప్రపంచాన్ని అందరికీ తెలిసి వచ్చి ఇంత గొడవ చేస్తున్న దోషుల్ని కాపాడడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మేము గవర్నమెంట్ నుంచి సాయం తీసుకోవాలన్న గరగపర్రు విలేజెస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.